Hi everyone, this is Dr. Kavita, గైనకాలజిస్ట్ కీర్తన హాస్పిటల్ విశాఖపట్నం. 95th పర్సెంటైల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే గనక యుట్రైన్ ఆర్టరీ డాప్లర్‌ని అబ్నార్మల్‌గా ఉందని కన్సిడర్ చేస్తాం. సో, ఇలా అబ్నార్మల్‌గా ఉన్న పేషెంట్స్‌కి బీపీ వచ్చే రిస్క్, బేబీ గ్రోత్‌లో ప్రాబ్లమ్ వచ్చే రిస్క్, అలాగా మాయ విడిపోయే ప్రమాదం అనేవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వాల్యూస్ అబ్నార్మల్ వస్తే ఏం చేయాలి? సో, ఏం చేయాలి అంటే వాల్యూస్ అబ్నార్మల్‌గా వచ్చినప్పుడు మీ గైనకాలజిస్ట్ మీకు ఎకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్‌ని సజెస్ట్ చేస్తారు. అలాగే కొన్నిసార్లు ఆర్జినైట్రిన్ అనే కొన్ని కాంపోనెంట్స్ ఉండే సాచెట్స్‌ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, వీటన్నిటిని యూజ్ చేయడం వల్ల మీకు బీపీ వచ్చే రిస్క్ గానీ, లేదా బేబీ గ్రోత్ రిటార్డేషన్ వచ్చే రిస్క్ అనేది కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకసారి మీకు ఈ వాల్యూస్ అబ్నార్మల్ వచ్చిన తర్వాత త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ టిల్ డెలివరీ కూడా క్లోజ్ మానిటరింగ్ అనేది అవసరం అవుతుంది. అంటే మీరు ప్రతి చెకప్స్‌లోనూ మదర్‌కి బీపీ ఏమన్నా ఉందా లేదా? అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రోత్ అనేది బేబీది ప్రాపర్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ స్టడీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసింది కదా! సో, తప్పనిసరిగా ఈసారి మీరు ఎన్‌టీ స్కాన్ చేయించుకునేటప్పుడు గానీ, లేదా టిఫా స్కాన్ చేయించుకునేటప్పుడు గానీ, ఈ యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ అనేది చేస్తున్నారా లేదా అనేది మీ రేడియాలజిస్ట్‌ని అడిగి తెలుసుకోండి. సో, మీ గైనకాలజిస్ట్‌ని స్కాన్ రిపోర్ట్స్‌తో కన్సల్ట్ చేసినప్పుడు కూడా ఈ డాప్లర్ స్టడీ అనేది నార్మల్‌గా ఉందా లేదా అని అడిగి కనుక్కోండి. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.